వెల్కమ్ టు రాణీస్ కిచెన్. మీకు ఈ వంకాయల్ని ఉల్లిపాయల్ని చూడగల ఒక ఐడియా వచ్చింది కదా, అదేనండి ఈరోజు వంకాయ కూర. అది కూడా ఉల్లికారం పెట్టి. వంకాయ ఎలా వండినా వంకాయ కూరేనండి, రకరకాలుగా వండుకోవచ్చు. ఏ టేస్ట్ దాందే. ఉల్లికారం వచ్చు, కారం పెట్టి, కొత్తిమీర కారం, మెంతి కారం మన ఇష్టం అండి. వంకాయని ఎలా అయినా మనం రకరకాలుగా వండుకోవచ్చు. ఒక్కో ఒక్కో రుచి ఒక్కోలా ఉంటుందన్నమాట. అలాంటిది ఈరోజు నేను వంకాయ పుల్లికారం చేసి చూపించబోతున్నానండి. దానికోసం నేను ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను. వంకాయలు ఇలా లేతగా ఇలా గ్రీన్గా ఉండాలండి. తొడుములు ఎప్పుడు ఇలా ఉంటే కనుక లేత వంకాయలు ఇలా ఇలా ఈ సైజు వంకాయలు తీసుకున్నాను నేను. మీరు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న ఒక 5 ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల్లో కొంచెం కారం ఉప్పు వేసి ఉల్లికారం రెడీ చేసుకోవటమేనండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. పావు గంటలో అయిపోతుంది కూర. లేత వంకాయలు అయితే 10 నిమిషాల్లో మగ్గిపోతాయి. మనం ఇలా పొయ్యి మీద పెట్టి సెగ తగలనిచ్చామంటే వంకాయ చక్కగా మగ్గిపోతుంది. అంత లేత వంకాయలు తీసుకున్నాను నేను. చూడండి, ఇలా గ్రీన్ కలర్లో ఉంటే కనుక తొడుములు మనకి లేత వంకాయలని అర్థం అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకుందాము ఉల్లికారానికి. ఇవ్వండి ఉల్లిపాయలు ఇలా తరిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నిండా వేస్తున్నానండి కారం. కొద్దిగా మనకి సరిపడగా సాల్ట్. అంతేనండి, నేను ఇంక ఏమీ వేయటం లేదు ఈ వంకాయ కూరలో. అంతే, ఓన్లీ కారం, ఉప్పు, ఉల్లిపాయలు. కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంక అసలు కూర అమోఘం అంటారు మీరేను. ముందేనండి ఉల్లికారం రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాతే మనం వంకాయలు తరుక్కోవాలి. ఎందుకంటే ముందు వంకాయలు తరిగేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అవి నీళ్ళల్లో వేసినా సరే కొంచెం రంగు మారినట్టు అవుతాయి అన్నమాట. అందుకని ముందు ఉల్లికారం రెడీ చేసి పెట్టేసుకుని అప్పుడు వంకాయలు తరుక్కున్నాం అనుకోండి, మనం చక్కగా వెంటనే ఈ ఉల్లికారం వంకాయల్లో కూరేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం. ఇదిగోనండి, చక్కగా ఉల్లికారం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వంకాయలు కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకుని 4 పక్షాలుగా తరుక్కుని గుత్తుల్లాగా పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ తీసుకుని దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే వంకాయలు కంగకుండా ఉంటాయన్నమాట. సాల్ట్ వేసుకుని ఇప్పుడు మనం వీటిని గుత్తుల్లాగా కోసుకుందాం. నేను కత్తిపేటే వాడతానండి. చాకులు కన్నా చూసారా, ఇలా గుత్తుల్లా కట్ చేసుకుని మనం ఈ సాల్ట్ వాటర్లో వేసేసుకోవటమే. కాడ అయితే ఇలా ఉంచుతానండి నేను. చక్కగా కాడతో మనం ఇలా గుత్తిలాగా తింటే చాలా బాగుంటుంది. చూసారా, ఈ కాడలో ఇలాగే ఉంచుతున్నాను నేను. ఇలా మనం అన్ని వంకాయలు తరిగేసి పెట్టుకుందాం. చూడండి, అన్ని వంకాయలు చూసారా ఇలా కట్ చేసి చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఇలా లేతగా ఉంటేనే వంకాయలు కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఉల్లికారం కూరి పెట్టుకుందాం. మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ ఉల్లికారం. ఈ కాయల్లో ఇలా మనం గుత్తుల్లాగా ఇలా కూరేసుకుందామండి. ఈ ఉల్లికారం అంతా ఇలా ఈ విధంగా కూరుకుని రెడీ చేసి పెట్టేసుకుంటే ఒకేసారి మనం మూకుడు పెట్టేసుకుని నూనెలో వేసేసుకోవచ్చు. 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. లేత వంకాయ కూర మాత్రం భలే ఉంటుందండి చక్కగాను. చూసారా, ఇలా అన్ని వంకాయల్లోనూ మనం చక్కగా కూరేసుకుందాం. ఇలా మనం చూడండి చక్కగా ఇలా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ 3 కదా, ఉల్లిపాయలు, వంకాయలు, కారం, ఉప్పు, అంతే అయిపోయింది. కొంచెం నూనె వేస్తారు, చక్కగా మగ్గనిచ్చేస్తాం. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా వండుకున్నామంటే చక్కటి రుచితో ఉంటుంది మనకి. ఇలా మనం అన్ని వంకాయలను కూర పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని కొంచెం అడుగు మందపాటి మూకుడు అయితే మాడకుండా ఉంటుందండి కూర. దీంట్లో ఆయిల్ వేద్దాం. కొంతమంది పోపు కూడా వేస్తారండి, వేస్తే వేసుకోవచ్చు. మనం కొంచెం మినపప్పు, ఆవాలు పోపు వేస్తే వేసుకోవచ్చు, అది మన ఇష్టం.
నేను కొద్దిగా వేస్తున్నాను. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు మానేయచ్చు. కొద్దిగా పసుపు అండి, కొంచెం అంతే. ఈ పోపు వేగంగానే మనం చక్కగా వంకాయ ముక్కలు దీంట్లో వేసేసుకుందాం. మనకి పోపు వేగిందండి. ఈ వంకాయని జాగ్రత్తగా ఇలా వేసుకుందాం. వంకాయ కూరకు ఏది సాటి రాదండి. మనం ఏ ఫంక్షన్ అయినా లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వంకాయ కూర ఉంటే చాలు. మన పంచభక్ష పరమాన్నాలు పెట్టినంత తృప్తిగా ఉంటుంది వాళ్ళకి. చూసారా, ఇలా చక్కగా చేర్చుకున్నామంటే వంకాయలు ఒక 5 నిమిషాలు ఇలా కలపకుండా ఉంచేసి తర్వాత దీన్ని మనం టర్న్ చేసుకోవచ్చు. ఈ కొంచెం ఉల్లికారం మిగిలింది కదండి, ఇది కూడా దీంట్లో మనం వేసేసుకోవచ్చు. ఈ వంకాయ ముక్కల మీద కొంచెం ఇలా జరిపేసుకుని ఒక 5 నిమిషాలు ఇలాగే మూత పెట్టి ఉంచేద్దండి. ఆ తర్వాత టర్న్ చేసుకుందాం. ఇలా మూత పెట్టండి. పైనుంచి కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి, అస్సలు మాడకుండా చక్కగా మగ్గుతాయి అన్నమాట వంకాయ ముక్కలు. ఇలా మనం 5 నిమిషాలు ఇలా ఒక్కసారి చూద్దామండి ఎలా ఉడికిందో. చూడండి, చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా మనం వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా చూసారా, చూడు మాడకుండా చక్కగా ఎలా మగ్గాయో. పైన మనం మూత మీద వాటర్ పోసి పెట్టినట్టయితే ఇలా మగ్గుతాయండి చక్కగా. ఇలా అన్ని వంకాయల్ని మనం టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఇంకొక 5 నిమిషాలకి మనకి వంకాయ కూర రెడీ అయిపోతుందండి. కొంచెం నూనెలో చక్కగా ఇలా మగ్గుతాయి అన్నమాట. రెడీ అయిపోయింది, చూద్దామండి. చూడండి చక్కగా ఎంత చక్కగా మగ్గిపోయిందో కూర అంతా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కూర వేసుకుని పక్కన ముద్దపప్పు వేసుకుని తిన్నామంటే ఆహా, ఆ రుచే రుచండి. కానీ మన వంకాయ ఉల్లికారం కూరండి చక్కగా మంచి కలర్ఫుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్గా ఈ కూర మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా కాయపడంగా ఇలా మన నోట్లో వేసుకుని తినేసామంటే ఆహా ఆహా ఏమి రుచి అనరా. మీరందరూ కూడాను చూడండి ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయండి.